లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు ఎలా పరీక్షించాడో తెలుసుకుందాము. జలప్రళయం తరువాత ప్రజలు జీవించడానికి వెళ్ళిన ప్రాంతంలో ఊరు అని పిలువబడే ప్రాంతం ఒకటి. అది అందమైన గృహాలు గల ప్రాముఖ్యమైన పట్టణంగా తయారైంది. కానీ అక్కడున్న ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవారు. బాబేలులో కూడా వాళ్ళు అలాగే చేసేవారు. ఊరులోని మరియు బాబేలులోని ప్రజలు యెహోవాను సేవించిన నోవాహు, ఆయన కుమారుడైన షేము వంటి వారు కారు. చివరకు జలప్రళయం వచ్చిన 350 సంవత్సరాల తరువాత నమ్మకస్తుడైన నోవాహు మరణించాడు. ఆ తరువాత 2 సంవత్సరాలకు అబ్రహాము జన్మించారు. ఆయన తన కుటుంబంతో పాటు ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. ఒకరోజు యెహోవా, నువ్వు ఊరును నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము దేవుని మాట విని ఊరులో ఉన్న అన్ని సౌకర్యాలను విడిచిపెట్టి దేవుడు చెప్పిన విధంగా ఆయనకి విధేయత చూపించి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాడు. అందుకే ఆయన్ని దేవుని స్నేహితుడు అని పిలుస్తారు. అబ్రహాము ఊరును విడిచిపెట్టినప్పుడు ఆయన కుటుంబంలోని కొంతమంది ఆయనతో పాటు వెళ్లారు. వారిలో ఆయన తండ్రి అయిన తెరాహు, ఆయన అన్న కుమారుడు లోతు ఉన్నారు. అలాగే అబ్రహాము భార్య షారా కూడా ఉంది. కొంతకాలానికి వాళ్ళంతా హారాను అనబడే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే తెరాహు చనిపోయాడు. అప్పుడు వాళ్ళు ఊరుకు చాలా దూరంలో ఉన్నారు. కొంతకాలం తరువాత అబ్రహాము, ఆయన కుటుంబం హారానును విడిచి కానాను అనబడే ప్రాంతానికి వచ్చారు. అక్కడ యెహోవా, నీ పిల్లలకు ఇచ్చే ప్రదేశం ఇదే అని అబ్రహాముతో చెప్పారు. అబ్రహాము కానానులో ఉండి గుడారాల్లో నివసించేవాడు. అబ్రహాము గొప్ప గొర్రెల మందలను, ఇతర జంతువులను, వందలాది సేవకులను కలిగి ఉండేలా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. కానీ ఆయనకు షారాకు పిల్లలు పుట్టలేదు. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా ఆయనతో, నువ్వు అనేక జనములకు తండ్రివి అవుతావని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పారు. అయితే అప్పటికే అబ్రహాము, షారా పిల్లలను కనలేనంత వృద్ధులైపోయారు. కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నారు. అయితే అసాధ్యం అనిపించేదాన్ని దేవుడు సాధ్యం చేయగలడని అబ్రహాము నమ్మాడు. దేవుడు వాగ్దానం చేసి 1 సంవత్సరం గడిచిపోయింది. అబ్రహాముకు 100 సంవత్సరాలు, షారాకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్లకు ఇస్సాకు అనే మగపిల్లాడు పుట్టాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. అయితే ఇస్సాకు పెద్దవాడైనప్పుడు యెహోవా అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నారు. ఆయన అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అని సమాధానమిచ్చాడు. అప్పుడు దేవుడు ఆయనతో, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నేను నీకు చూపించబోయే పర్వతానికి తీసుకుని వెళ్ళి అక్కడ అతనిని చంపి బలిగా అర్పించు అని చెప్పాడు. తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించిన అబ్రహాముకు ఆ మాటలు ఎంతో దుఃఖాన్ని కలిగించాయి. అబ్రహాము పిల్లలు కానాను దేశంలో నివసిస్తారని దేవుడు వాగ్దానం చేశాడని గుర్తుంది. కానీ ఇస్సాకు చనిపోతే అది ఎలా నెరవేరుతుంది? ఆ విషయం అబ్రహాముకు అర్థం కాకపోయినా ఆయన దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము ఆ పర్వతంపైకి చేరుకున్న తరువాత ఇస్సాకును కట్టేసి తాను నిర్మించిన బలిపీఠంపై అతన్ని పడుకోబెట్టాడు. ఆ తరువాత ఆయన తన కుమారుణ్ణి చంపేందుకు కత్తి బయటకు తీశాడు. అయితే అదే క్షణంలో దేవుని దూత, అబ్రహామా, అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము చిత్తం ప్రభువా అన్నాడు. చిన్నవాని మీద చెయ్యి వేయవద్దు, అతనినేమీ చేయవద్దు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి అర్పించడానికి నీవు వెనుకాడలేదు కాబట్టి నీకు నాపై విశ్వాసం ఉందని నాకు తెలిసింది అని దేవుడు చెప్పారు. అబ్రహాముకు దేవునిపై ఎంతో గొప్ప విశ్వాసం ఉందో కదా. యెహోవాకు అసాధ్యమైనదేదీ లేదని, ఆయన ఇస్సాకును మృతులలో నుండి కూడా లేపగలడని అబ్రహాము నమ్మాడు. నిజానికి అబ్రహాము ఇస్సాకును చంపాలన్నది దేవుని ఉద్దేశం కాదు. అందుకే దేవుడు దగ్గరలో ఉన్న పొదల్లో ఒక గొర్రె చిక్కుకునేలా చేసి తన కుమారునికి బదులు దానిని అర్పించమని అబ్రహాముకు చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.